అర్సుడు సరే, అసలు విషయమంటూ ఏదైనా ఉందా? మొరిగే కుక్క కరవదన్న ఒక మోటు సామెత మన దగ్గర ఉండనే ఉంది. దాన్నిక్కడ ఆపాదిస్తే కాస్త కష్టమనిపిస్తుంది గాని, ఇవాళ ఢిల్లీలో జరిగిపోతున్న టీ మార్క్ పొలిటికల్ సిరీస్ మొత్తం ఖచ్చితంగా ఇటువంటి అనుమానాలనే బలపరుస్తోందంటూ కర్ణపిశాచాలు గోలబెట్టేస్తున్నాయి. మొత్తంగా సిడబ్ల్యూసి తీర్మానం రాష్ట్రం మొత్తాన్ని తీన్మార్ ఆడించేస్తోంది. ఆకాంక్ష అమల్లోకొచ్చిందా? తెలంగాణ కల తీరిపోయినట్లేనా? నిజం మాట్లాడుకోదలిస్తే ఇవాల్టిదాకా ప్రభుత్వం తరఫున చట్టబద్ధమైన కదలిక ఒక్కటైనా లేదు. పార్లమెంటులో బిల్లు కాదు కదా, చిదంబరం చెప్పేసిన కేబినెట్ నోట్ కూడా ఇంకా రాసుకున్న దాఖలా కూడా కనిపించదు. కేంద్ర కేబినెట్ టేబుళ్ల మీద అసలు టీ ఫైళ్లు వెళ్ళిందే లేదు. కేవలం రూలింగ్ పార్టీ చేసుకున్న ఆ ఏకవాక్య తీర్మానాన్ని పట్టుకుని వేళ్లాడుతున్న ఈ రెండు ప్రాంతాల లీడర్ల స్ట్రాటజీ ఏంటన్నది కూడా అస్సలు అర్థం కాదు. ఇదంతా నడుస్తున్న చరిత్రనే కంటే నడిపిస్తున్న నాటకం అంటేనే సరిగ్గా అతికిపోతుందేమో. కడపలో ఆ వీరశివుడు టెంకాయ కొట్టి మొదలెట్టిన రాజీ డ్రామాల పరంపర అలా సాగిపోతూనే ఉంది. కాకపోతే అక్కడ రాసిచ్చేసిన స్పీకర్ ఫార్మాట్ రాజీనామాలేవి కనీసం స్పీకర్ సొరుగును కూడా చేరుకోలేదంటే అవి ఆమోదానికి అందనివని ఇట్టే అర్థమైపోతోంది. సీమాంధ్రంలో రగిలిపోతున్న ఈ భోగిమంటల్ని ఏదో ఒక పార్టీ ఎగదొస్తున్నవేనా అంటూ ఇటువైపు నుంచి విసురులొకటి. నిన్నటికి నిన్న అనౌన్స్ అయిపోయిన ఆ నలుగురు మంత్రుల ఆంటోనీ కమిటీ సైతం ఫక్తు పార్టీ పరమే తప్ప అందులో ప్రభుత్వ వాసనలంటూ లేనే లేవు. ఇది విభజన ప్రక్రియను నిలవరించడానికా లేక నిరసన తాకిడిని తగ్గించడానికా అన్న స్పష్టత కూడా లేదు. అన్ని వర్గాల వారిని కలుస్తాం, అందరి మాటల్ని రాసుకుంటామంటున్న ఆంటోనీ కమిటీ దగ్గర నమోదయ్యే మొత్తం వాయిస్ లేనన్న లెక్కకు అంతే లేదు. ఒక బైరెడ్డి సీమ హక్కుల మీద కేకలేస్తాడు, ఇంకో వసంతుడు జై ఆంధ్ర అంటూ సాగదీస్తాడు. కనీసం భద్రాచలం విషయంలోనైనా ఏకాభిప్రాయం దొరకని దిక్కుమాలిన పరిస్థితి. ఇక ఇటు హైదరాబాద్ ని వదిలే ముచ్చటే లేదంటూ 1కి 10 గొంతులు పైకి లేస్తాయి. హైదరాబాద్ తో కూడిన 10 జిల్లాల తెలంగాణ తప్ప వేరే ఏ ప్రతిపాదన కూడా తెలంగాణ జేఏసీకి ఆమోదం కాదు అని మేము స్పష్టంగా చెప్పదలిచినాం. పైగా ఇవాళో మాపో ఢిల్లీ నుంచి దిగిపోతున్న ఆంటోనీ కమిటీకి ఒక టైం ఫ్రేమే అసైన్ చేయలేదు కూడా. అందరి డిమాండ్లని జల్లెడపట్టి ఇంకో నిర్ణయాన్ని వండుకోవడం అంటే అది ఇంకో మహాయజ్ఞం. ఇదిలా ఉంటే ఇవాల్టి గొడవ మొత్తానికి రాష్ట్రం కాదు, రాజధానే టార్గెట్. 10 ఏళ్ల పాటు కంబైన్డ్ క్యాపిటల్ అంటూ వర్కింగ్ కమిటీతో ఒక ప్రకటన చేయించి చేతులు కడిగేసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ ఇవాళ మళ్లీ రాజ్యాంగం పుస్తకాల్లోకి తొంగి చూస్తోంది. ఒక రాష్ట్రం పరిధిలో ఇంకో రాష్ట్రపు రాజధానికి అస్సలు ఛాన్సే లేదంటూ లీగల్ ఎక్స్పర్ట్స్ నొక్కి వక్కాడేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాలిక్కర్ చేసుకోవాల్సిన పరిస్థితి. సిడబ్ల్యూసి తీర్మానంలో స్పెల్లింగ్ మిస్టేక్స్ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందంటూ ఈ ఏకే ఆంటోనీ గనక తీర్మానించాడంటే కథ మళ్లీ వెనక్కొచ్చేసినట్లే లెక్క. ఈ తుప్పుపట్టిన ఇనప రేకుల సీరియల్ని డిసెంబర్ దాకా సాగదీయాలని, నోటి మాటతోనే ఓట్లడుక్కోవాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ సోళ్లు ఆశపడిపోతున్నారా? అదే గనక నిజమైతే అది అత్యాసేనంటూ నిర్మోహమాటంగా కమిట్ అవ్వచ్చు. ప్రక్రియ మొదలైపోయింది. ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా రాసుకున్నాం. గెలిచిన తర్వాత ఇక ఇచ్చుడొక్కటే మిగిలిందంటూ తెలంగాణ ఓట్లకు బుట్ట పట్టుకుంటే మాత్రం అక్కడ తొక్క మీద కాలేసి జారిపడినట్టే లెక్క. ఎందుకంటే తెలంగాణ ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతున్న ఈ హామీ నెంబర్ 14దో 16దో తెలీదు. ఎంచుకునే ఓపికైతే మన దగ్గర ఎప్పుడో నశించిపోయింది. ఇక తేల్చుడు కాదు నాంచుడేనన్న క్లారిటీ గనక వచ్చేసిందంటే ఆ పక్కనే నరేంద్ర మోడీ వేసుకుని కమలం పార్టీ కాపు కాసే ఉంది. బీజేపీ పెట్టబోయే పొలికేక కథను ఎటువంటి మలుపు తిప్పేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తెలంగాణ సంగతేమో గాని ఆ తెలంగాణ వచ్చేదాకా
కేసీఆర్ దగ్గరున్న ఈ బుల్లెట్ ప్రూఫ్ కార్ మాత్రం కంటిన్యూ కావచ్చు.